డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు అప్పటికే చేరినటువంటి వాళ్ళు లేదు 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 ఇది మొత్తం 32 ఎకరాలు సంతకే ఉండాలి 16 వాళ్ళు దానం ఇస్తున్నట్టు అసలు దానం ఏమి వాళ్ళు ఎవరు వాళ్ళది కానే కాదు ఇది మొత్తం ఉండాల్సిందే సంతకు మేము నెల రోజుల లోపల ఎన్నికలైన నెల రోజుల లోపల కుర్చేసుకుని కాంపౌండ్ కట్టిస్తామని వాడు 10 మంది మాట్లాడారు ఈ డూప్లికేట్ కాంగ్రెస్ మేధావులు మాట్లాడితే అదే మాట నువ్వు మాట్లాడితేవమ్మా సిగ్గనిపించాలి కదా మాట్లాడి నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాల్పించడానికి మాట్లాడింది ఏమన్నా అర్థం పడదాం ఉందా ఇప్పుడు ఈమె మీద ఈడీ కేసు పెట్టింది లేదా సిబిఐ కేసు ఉదాహరణకు చెప్తున్నా ఆ ఆఫీస్ కాడ పోయి మీ ఫైల్ను కాలబెడితే ఆడికి అయిపోతుందా కేసు ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీస్లో ఉంటుంది ఆర్డీఓ ఆఫీస్లో ఉంటుంది కలెక్టరేట్లో ఉంటుంది సిసిఎల్ఏలో ఉంటుంది అట్లా ఉంటేనంటే ఒక తోనున్న కాగితాలన్నీ కూడా మాయమైపోతే ఇంకా లోకంలో భూములే ఉండవు ఎవరికి ఆఫీస్ ముందర ఉంటే మీ అందరూ నిరాధారమైనటువంటి మొదలుడు బీజేపీని పట్టుకొని వాని తోన పెట్టించి దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు ఇచ్చి వాంతోనికి వచ్చి వాంతోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంది 2 ఏళ్ళు అయిపోయింది ఎన్నికలు అయిపోయి 1 ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా నేరుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలుపెట్టు ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా అని మాట యాక్షన్ తీసుకోమను 2014 2018 2023 ఎన్నికల అఫిడవిట్లు నావి ఉన్నాయి 2018 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినవి 2023 సమర్పించినవి వెరిఫై చేసుకోండి ఓన్లీ 16 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పామ్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలో దానికి సోర్స్ ఉంది ట్యాక్స్ పే చేసిన అన్నీ ఉన్నాయి ఈ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని మాట్లాడతారు అసలు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ ఏమన్నా ఉంటే కాంగ్రెస్ కుటుంబ సమస్య కొత్త కాంగ్రెస్ లేదో ఆమెకు అంతా చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆయన అనిపిస్తున్నారట సో కాంగ్రెస్ వాళ్ళు కవితకు చెప్పి అనిపించాల్సిన అవసరం కాంగ్రెస్ వాళ్ళకి లేదు కొత్త కాంగ్రెస్ లేదు పాత కాంగ్రెస్ లేదు 2000 ఆల్మోస్ట్ 16-17 అనుకుంటా అప్పట్లోనే ఈయన ప్లానింగ్ బోర్డు వచ్చినప్పుడు మా చిన్నారెడ్డి గారు నువ్వేడ బంగారు కొన్నావు రాగా నువ్వేడ విక్కినావు నువ్వేం చేసినావు అన్ని చేసినావు తను కిలోల లెక్క కొన్నావు నాకు అంత రిపోర్ట్ ఉందని అప్పుడు మా సీనియర్ కాంగ్రెస్ చిన్నారెడ్డి సార్ కూడా అన్నాడు చాలా వేదిక మీద అన్నాడు అసలు ఆయన ముఖం కూడా నేను చూడను అవినీతికి పరాకాష్ట నిరంజన్ రెడ్డి అని మా చిన్నారెడ్డి సార్ చాలా సార్లు అన్నాడు సో ఆయన ఎప్పుడు ఆ 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే గౌరవించలే విపరీతమైన వర్డ్స్ వాడిండు అనవసరం వర్డ్ స్లిప్ అయ్యిండు హైదరాబాద్ లో ఉన్న కేసీఆర్ కొడుకు ఆయన కేటీఆర్ ఉంటాడు ఆయన అట్లే మాట్లాడతారు ఇక్కడ ఉన్న ఆయన అట్లే మాట్లాడితే వనపర్తి ప్రజలు బండ కేసు కొట్టిండ్రు తెలంగాణ ప్రజలు బండ కేసు కొట్టిండ్రు సో ఇక్కడున్న నిరంజన్ రెడ్డికి అక్కడున్న కేటీఆర్కి ఇప్పుడున్న కేటీఆర్కి ఆ పెద్ద మనిషి ఎట్లా బయటికి లేచేది లేదు బయటకు వచ్చేది లేదు వాళ్ళిద్దరికి నేను సవాల్ విసురుతున్నా ఇక్కడ నుంచి మీరు ఎలక్షన్ల కంటే ముందు ఉద్యమం చేసినప్పుడు వనపర్తిలో ఉద్యమకాలను ముందర పెట్టి మీరు పంచెలు పాయింట్లు కట్టుకొని అక్కడ పోయి సంపాదించుకున్నారు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు ప్రజా జీవితంలో ఉండే హక్కు లేదు ఇప్పుడున్న నిరంజన్ రెడ్డి గారికి నిన్న కవితమ్మ చెప్పిన ఆ ప్రెస్ మీట్కు ఆయన వంకర్ తింకర్ సమాధానం చెప్పిండు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు లేదా బీచ్పల్లి టెంపుల్కి వెళ్ళి కవిత చెప్పింది తప్పు అని చెప్పే ధైర్యం ఉందా వచ్చి చెప్పమను నేను ఇన్ని రోజులు మాట్లాడింది ఆమె మాట్లాడింది ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకి ఆల్రెడీ మేము చాలా టైంలు ఇచ్చినాం పాలిటెక్నిక్ రమ్మంటారా రాజీవ్ చౌక్ రమ్మంటారా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటారా లేదా మీరు గాంధీ భవన్కి వస్తారా నల్లచెరువు మీదకి వస్తారా హిస్టారికల్ చరిత్ర ఉన్న పాలిటెక్నిక్ బిల్డింగ్ కాడికి వస్తారా ఇంకెక్కడికి ఫామ్ హౌస్ల కాడికి రమ్మంటే వస్తాం ఇంకేడికి రమ్మని మేము రెడీగా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే 10 సంవత్సరాల్లో మీరు భూతద్దం డెవలప్మెంట్ అని చెప్పే మీరందరూ మీ శిష్యులు వాళ్ళందరూ ఆ చర్చకు రమ్మని చాలాసార్లు చెప్పాం అటు కృష్ణానది పక్కన 2 ఎకరాల 20 గుంటలు 2.5 కుంటలు అడ్జస్ట్మెంట్లా ఎక్కువ ఉంది అంటాడు బరాబర్ అక్కడ పోయి మా వాళ్ళు గద్వాల కలెక్టర్ సరెండర్ చేసి అక్కడ సర్వే చేసేసి అక్కడ ఉన్న ఎంఆర్ఓ వాళ్ళందరూ పెట్టి 2 ఎకరాల 20 గుంటలు అంటే 2.5 ఎకరాలు గవర్నమెంట్ కబ్జా తీసేసుకొని ఫెన్సింగ్ వెనక్కి పెట్టించారు సో అది విజిలెన్స్ లో గౌరవ గద్వాల కలెక్టర్ విజిలెన్స్ మన ఐజీ గారికి లెటర్ రాసిండు ఆడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ లోకి ఎఫ్ఐఆర్ అయింది దాని తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసే దత్తపుత్రుల మీద ఇన్కమ్ ట్యాక్స్ లో ఎఫ్ఐఆర్ అయింది విజిలెన్స్ లో కేసులు అయినాయి ఇవన్నీ కేసు నెంబర్లతో సహా ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా సందర్భం వచ్చినప్పుడు మొత్తం బయట పెడతాం